హైదరాబాద్లో తెలంగాణ ఉద్యమ నిరుద్యోగ రాష్ట్ర కళాకారుల సంఘం అధ్యక్షుడు అనోజ్ వెంకటేష్ అన్న ఆధ్వర్యంలో ఈరోజు మరి క్యూ న్యూస్ ఆఫీస్లో తీన్మార్ మల్లన్న యొక్క పర్యవేక్షణలో మరి ఇక్కడికి విచ్చేయడం జరిగింది. మరి విచ్చేసినటువంటి 33 జిల్లాల కళాకారులకు మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి వెంకటేష్ అన్నకు మరి అదేవిధంగా క్యూ న్యూస్ యాజమాన్యానికి మరి తీన్మార్ మల్లన్నకు మరొకసారి మరి మన తెలంగాణ 33 జిల్లాల కళాకారుల పక్షాన మరి కళాభివందనాలు తెలియజేస్తూ మరి ఈ యొక్క తెలంగాణ నిరుద్యోగ కళాకారులు అనేది ఎందుకు ఏర్పడ్డది అనే దానికంటే ముందు గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల పాలనలో వాళ్ళు చేసినటువంటి దురాఘాతాల వలన మరి వాళ్ళు చేసినటువంటి నిర్లక్ష్యపు వైఖరి వలన మరి రసమయ బాలకిషను ఆడిందే ఆటగా ఆయన చేసినటువంటి మరి మాటల ద్వారా ఆయన పెట్టినటువంటి బాధలు ప్రతి ఒక్క జిల్లాలో ఉన్నటువంటి కళాకారులు ఎన్నో అవస్థలు పడి ఇబ్బందులు పడి ఈరోజు ఈ రోడ్ల మీదకి రావడం జరిగింది. అందుకే మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మరి ఎంతోమంది కళాకారుల ఆశ ఆవేశంతో మరి వాళ్ళు ఈరోజు ప్రతి పల్లె ప్రతి జిల్లా మరి రాష్ట్ర స్థాయి నుంచి మొదలుకొని జిల్లా స్థాయి నుంచి గ్రామాన వాళ్ళు తిరిగి ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బొందబెట్టడానికి ప్రతి ఒక్క కళాకారుడు చేత ఊని ఈరోజు తిరిగి మళ్ళీ అదే పూర్వ వైభవాన్ని ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈరోజు మరి కొట్లాడి తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఈనాడు మన కళాకారులందరి ఐక్యత ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మరి ఈ 33 జిల్లాల కళాకారులే కాకుండా ఎంతోమంది నిరుద్యోగ కళాకారులు ఈరోజు వారు చేసినటువంటి దురాఘాతాల వలన వారి కుటుంబాల వలన ఎంతోమంది అసూలు బాసిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి అలాంటి వారిని కూడా మనం గుర్తించాలి. అదేవిధంగా ప్రభుత్వం గుర్తించాలి. దీని విషయంలో మరి ప్రభుత్వం దీని మీద నిర్లక్ష్య వైఖరి ఇస్తుందా అనే దానికి కూడా ఒక మచ్చతునకలాగా మనం దీన్ని మాట్లాడాల్సినటువంటి అవసరం. మరి ఈ క్యూ న్యూస్ ద్వారా మల్లన్న దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి. మరి కళాకారుల పక్షాన ఈ నిరుద్యోగ కళాకారుల పక్షాన తనే మనకు ఒక ఆరాధ్య దైవంగా ఉండి ముందుండి నడిపించేటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని తన భుజాలపైన వేసుకొని ఇది కార్యక్రమాన్ని మరి వెంకటేష్ అన్న అయితేంది, మరి అక్కడ ఉన్నటువంటి ప్రియతమన్ అయితేంది, జూపల్లి కృష్ణారావు సార్కు మెమోరాండం ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు ఏర్పడినటువంటి రాష్ట్రంలో మన హక్కులను సాధించుకోవడానికి ప్రతి ఒక్క కళాకారుడు ఇక్కడికి తిరిగి ఈ యొక్క పిలుపును ఇవ్వగానే విచ్చేసిన వీరందరికీ మరి కళాకారుల పక్షాన మరొకసారి వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతూ మరి ఈ యొక్క కార్యక్రమం ఇది ఆరంభము మాత్రమే. ఇది ఇప్పటికే కాదు, ఇంకా కూడా మా కళలను సహకారం చేసుకోవడానికి ప్రతి ఒక్క కళాకారుడు 10 ఏళ్ల పరిపాలనలో వారు చేసినటువంటి మోసాలు ఎలాగైతే మనల్ని హింసించి ఉన్నారో అదే కాకుండా రేపు జరిగేటువంటి రాష్ట్రం కొట్లాడి తెచ్చుకున్న బంగారు తెలంగాణలో మోసపోయిన నిరుద్యోగ కళాకారులు ఎంతోమంది ఈరోజు ఈ వేదిక ద్వారా ఇది ఆరంభంలోనే కాదు, ఇంకా ముందు ఉన్నటువంటి ప్రణాళికలో కూడా మరి అందరూ కలుసుకునే విధంగా మరి ఒక కార్యక్రమాన్ని నిర్వహించడానికి మరి వెంకటేష్ అన్న దాన్ని ఒక ప్రణాళికబద్ధంగా తయారు చేయడానికి సిద్ధం చేస్తూ ఉన్నారు. మరి రేపు జరగనున్నటువంటి ముఖ్యమంత్రిని కలవడానికి మరి ఈ యొక్క క్యూ న్యూస్ ద్వారా మల్లన్న ద్వారా మరి రాష్ట్ర స్థాయి మరి అదే జిల్లా స్థాయి నాయకుల ద్వారా మంత్రి గారి దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి గారికి మన యొక్క సాధక బాధకాలను విన్నవించుకొని మనం ఏదైతే కళలను సహకారం చేసుకోవాలని అనుకుంటున్నామో మరి ఏదైతే సారథిలో మనకు ఉద్యోగాలు రావాలి మనకు కావాలని ఏదైతే కొట్లాడుతున్నామో వాటి కొరకు మనం అహర్నిశలు కృషి చేసే విధంగా ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావడానికి ప్రతి ఒక్కరూ ఒక సైనికుని వలె సిద్ధపడి ఉండాలని కళాకారులను నేను కోరుతా ఉన్నా. మరి అదేవిధంగా ఈ 33 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కళాకారుడు కూడా మరి రేపు జరగనున్నటువంటి పార్లమెంటు ఎన్నికలే కానీ గ్రామ పంచాయతీ ఎన్నికలే కానీ ప్రతి ఒక్క దాంట్లో మనం ముందుండి నడిపించేటువంటి విధంగా మనం ఉండాలని మరి అదే కాకుండా ఈ యొక్క రాష్ట్రంలో మరి తెలంగాణ ప్రభుత్వం ఏదైతే మనకు మాట ఇచ్చి ఉన్నదని ఏదైతే మన పెద్దలు చెప్తా ఉన్నారో ఆ మాటను నిలబెట్టడానికి రాష్ట్ర స్థాయి నుంచి మరి వెంకటేష్ అన్న చొరవ తీసుకొని మరి ముఖ్యమంత్రి కార్యాలయం చుట్టూ 1కి 10 సార్లు తిరిగి ఈ నిరుద్యోగ కళాకారులందరికీ సహాయ సహకారాలు అందించి ఉద్యోగాలు ఇప్పించేటువంటి బాధ్యత మీ మీద ఉంటుంది. కాబట్టి దయచేసి ఇక్కడ జిల్లాల్లో ఉన్నటువంటి కళాకారులు రావడానికి పోవడానికి వ్యయ ప్రయాసాలకు ఓర్చుకొని వచ్చినా కూడా మరి మిగతా పనులన్నీ కూడా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నాయకులు మీరు చొరవ తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని మిమ్మల్ని కోరుతా ఉన్నామన్నా. మరి అదేవిధంగా మరి ఇక్కడికి విచ్చేసినటువంటి అక్క చెల్లెళ్ళు మరి అన్నదమ్ముళ్ళు
మరి 33 జిల్లాల నుంచి విచ్చేసినటువంటి మన కళాకారులందరికీ మరొకసారి మరి ఈ వేదిక ద్వారా తీన్మార్ మల్లన్నను కోరేది ఒకటే, మరి అన్న దయచేసి మా కళాకారులందరి పక్షాన మిమ్మల్ని కోరేది ఒకటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా నిరుద్యోగ కళాకారుల యొక్క ఆర్తనాదాలు విని మమ్మల్ని అర్థం చేసుకుంటారని మేము మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం. మా నిరుద్యోగ కళాకారులకు ఇకనైనా మరి గత పాలకుల వలె కాకుండా 10 సంవత్సరాల పాలకుల పరిపాలనలో మరి సారథిలో వాళ్ళు చేసినటువంటి అక్రమాలను వెంటనే ఎండగట్టి వారిని ఆ యొక్క బాడీని వెంటనే తీసివేసి మరి కొత్తగా నిరుద్యోగ కళాకారులకు సహాయ సహకారాలు అందించి మరి గవర్నమెంట్ చేత మీరు మాట్లాడి మాకు వెంటనే మాకు ఉద్యోగాలకు అవకాశాలు కల్పించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై రేవంత్ అన్న, జై కళాకారుడా.